ఖమేనీ చనిపోయారు. ఇరాన్ ఇప్పుడు టాప్ లీడర్ లేకుండానే పోరాడుతోంది. ఈ సమయంలో దేశాన్ని ఎవరు నడిపించాలి, యుద్ధ సమయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా 5 పేర్లు వినిపిస్తున్నాయి. ఆ 5 పేర్ల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేమ్ అయతుల్లా అలీ రెజా అరాఫీ. ఈయన ఇప్పుడు ఇరాన్ను నడిపిస్తున్నారు. ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ ముస్లింలకు మత పెద్దగా నియమించారు. తాత్కాలికంగా అన్ని నిర్ణయాలను అరాఫీనే తీసుకుంటున్నారు. ఈయననే శాశ్వత పాలకుడిగా చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ఖమేనీ దగ్గర నమ్మకస్తుడిగానే కాకుండా బలమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా కీలకంగా పనిచేశారు అరాఫీ. ఇప్పుడు ఆయననే సుప్రీం లీడర్ అవుతారా? సెకండ్ నేమ్ అయతుల్లా ఘోలం హుస్సేనీ. ఇరాన్ న్యాయ వ్యవస్థ హెడ్గా ఉన్నారు ఈ మతాధికారి. ఇరాన్ రాజకీయాలతో పాటు భద్రతా బలగాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హుస్సేనీని సుప్రీం లీడర్గా నియమించాలన్న డిమాండ్స్ కొందరు చేస్తున్నారు. మూడో పేరు అయతుల్లా హోషెమ్ హుస్సేనీ. ఇరాన్ అసెంబ్లీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు హోషెమ్ హుస్సేనీ. అంతేకాదు మతపరమైన అన్ని నిర్ణయాల్లో కూడా హోషెమ్ ప్రధానంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈయన పేరు కూడా సుప్రీం లీడర్స్ లిస్ట్లో ఉంది. ఇక నాలుగవ పేరు హుజ్జత్ ఉల్ ఇస్లాం మొహసెన్ ఖోమీ. ఖమేనీకి సన్నిహితుడిన అడ్వైజర్ కూడా. ఇదే ఖోమీ బలం. ఇక చివరి 5వ పేరు అయతుల్లా మోసెన్ అరాకీ. చాలా ఏళ్లుగా ఇరాన్కు సేవలందిస్తూ వస్తున్న మత పెద్ద. ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో ఈయన పేరు కూడా వచ్చింది. అయితే వీరితో పాటు ఇంకా కొన్ని పేర్లు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. వారిలో ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఈయన సుప్రీం లీడర్ రేస్లో ఉన్నా ఈయనను అప్పుడే తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు లేవు.